పీసీబీ మీద ఉన్న ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ని ఎలా ఐడెంటిఫై చేయాలో చూపిస్తాను. కాంపోనెంట్స్ ఐడెంటిఫై చేయడం కోసం మనకి బాగా ఉపయోగపడేవి ఏంటివి అంటే రిఫరెన్స్ డెసిగ్నేటర్స్. అంటే పీసీబీ మీద ఉన్న ప్రతి ఎలక్ట్రానిక్ కాంపోనెంట్కి కూడా ఒక ఐడెంటిఫికేషన్ నెంబర్స్ ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కనిపిస్తుంది కదా R1, R6, R2, D2 ఇవన్నీ కూడా వాటి యొక్క ప్రతి కాంపోనెంట్ యొక్క ఐడెంటిఫికేషన్ నెంబర్స్ అనమాట. R1 అంటే రెజిస్టర్ నెంబర్ 1, R6 అంటే రెజిస్టర్ నెంబర్ 6. సో ప్రతి రెజిస్టర్ డెసిగ్నేటర్ కూడా Rతో స్టార్ట్ అవుతుంది. అలాగే కెపాసిటర్ రెఫరెన్స్ డెసిగ్నేటర్స్ వచ్చేసి Cతో మొదలవుతుంది. ఇక్కడ C3 ఉంది కదా. అలాగే ప్రతి డయోడ్ యొక్క రెఫరెన్స్ డెసిగ్నేటర్ కూడా Dతో స్టార్ట్ అవుతుంది, D3. ట్రాన్సిస్టర్స్ ఏమో Qతో స్టార్ట్ అవుతాయి, అలాగే ఐసీస్ ఏమో Uతో స్టార్ట్ అవుతాయి. ఇక్కడ ఏవైతే ఇలా కనిపిస్తున్నాయో R1, R6, R2 అన్నీ కూడా రెజిస్టర్స్ అనమాట. దాని పక్కనే ఉన్న ఈ బ్లాక్ కలర్లో ఉన్నది చూసారా, ఇదే ఒక డయోడ్ రెఫరెన్స్ డెసిగ్నేటర్ D2. ఇక్కడ ఇది ఈ బ్లాక్ది కూడా డయోడ్స్ అనమాట. ఇక్కడ ఉన్నది కూడా డయోడ్కి ఒకవైపున ఎప్పుడు కూడా ఇలా ఒక సిల్వర్ కలర్లో లైన్ ఉంటుంది. ఆ లైన్ నెగిటివ్ సైడ్ని ఇండికేట్ చేస్తుంది. దానికి ఆపోజిట్ సైడ్లో ఉన్నదే పాజిటివ్ సైడ్ అనమాట. అలాగే కెపాసిటర్స్ నెక్స్ట్. ఇప్పుడు ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ బ్రౌన్ కలర్ది కూడా ఒక కెపాసిటర్, ఇక్కడ ఉన్న బ్రౌన్ కలర్ కెపాసిటర్, ఇక్కడ ఉన్న ఈ బ్లూ కలర్ది కూడా కెపాసిటర్. ఇవన్నీ కూడా ఫిల్మ్ కెపాసిటర్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ పీసీబీ బోర్డు కనుక చూసుకున్నట్టయితే ఇప్పుడు సిలిండర్ షేప్లో ఉన్నది ఇది ఇవన్నీ కూడా ఎలక్ట్రోలైటిక్ కెపాసిటర్స్ అనమాట. ఎలక్ట్రోలైటిక్ కెపాసిటర్స్ అంటే ఏంటంటే వాటి లోపల ఎలక్ట్రోలైట్స్ యూజ్ చేసి ఆ కెపాసిటర్స్ తయారు చేస్తారు. అలాగే ఇక్కడ ఉన్న ఈ C18 ఇది వచ్చేసి ఒక సిరామిక్ కెపాసిటర్. దాన్ని సిరామిక్ అనే ఒక మెటీరియల్ తోటి తయారు చేస్తారు. ఇక్కడ ఇది చూసారా, ఈ గ్రీన్ కలర్లో ఇది కూడా ఒక ఫిల్మ్ కెపాసిటర్. ఇది అందుకే CX అంటే ఒక ఎక్స్ టైప్ కెపాసిటర్స్ అనమాట. అందుకే C తోటి స్టార్ట్ అయినాయి. ఇప్పుడు నెక్స్ట్ మనం చూడాల్సింది వచ్చేసి ట్రాన్సిస్టర్స్ ఎక్కువగా. సో ఇక్కడ Q2, Q3 అని ఉన్నది చూసావా, అవే ట్రాన్సిస్టర్స్ అనమాట. 99.9% అన్ని ట్రాన్సిస్టర్ కూడా ఇలా 3 టెర్మినల్స్ అనేవి ఉంటాయి. వాటిని బట్టి మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. ఒక ఐసీస్ గురించి చెప్తాను. ఈ ఐసీ రిఫరెన్స్ డెసిగ్నేటర్ వచ్చేసి U2. ఇలాగే ప్రతి ఐసీ కూడా యూతోనే స్టార్ట్ అవుతుంది. ఐసీ అంటే ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్. ఈ పీసీబీ బ్యాక్ సైడ్ కనుక వచ్చినట్టయితే ఈ పీసీబీ బ్యాక్ సైడ్లో అన్నీ కూడా సర్ఫేస్ మౌంట్ కాంపోనెంట్స్ ఉన్నాయి. ఇటు సైడ్ ఏమో అన్ని త్రూ హోల్ కాంపోనెంట్స్ ఉన్నాయి. ఇటుపక్కేమో అన్ని సర్ఫేస్ మౌంట్ కాంపోనెంట్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ బ్లాక్ కలర్లో ఇది ఉంది చూసారా, దీని మీద ఒక నెంబర్ కూడా ఉంది, అదొక రెసిస్టెన్స్ అనమాట. అలాగే ఇక్కడ ప్యూర్ బ్లాక్ కలర్లో ఉన్నాయి చూసారా, అవే డయోడ్స్. అందుకే D తోటి స్టార్ట్ అయినాయి, రెసిస్టర్స్ ఏమో R తోటి స్టార్ట్ అయినాయి. యాజ్ యూజువల్గా డయోడ్కి ఒకవైపున ఒక గీత ఉంటుంది. ఆ గీత నెగిటివ్ సైడ్ ఇండికేట్ చేస్తుంది. ఐసీస్ అన్ని కూడా U3, U1 ఇవి 2 ఐసీస్ అనమాట.